దర్యాప్తు పురోగతి ఏంటి? తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయన కంపెనీ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయలు భారీ ఈ స్టాంప్ కొమ్ముకోవడానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి వివరాలు స్టేటస్ రిపోర్ట్ని తమ ముందుంచాలని సిఐడి దర్యాప్తు అధికారిని ఆదేశించి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నయనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ధర్మస్థల కేసుతో నాకు సంబంధం లేదు, నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టీకరణ. ధర్మస్థల కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదని బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చెన్నయ్య పోలీస్ శాఖని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడని పేర్కొన్నారు. ధర్మస్థల అస్థిపంజరాల కేసులో తన పేరు రావడంపై బుధవారం బెంగళూరు ప్రెస్ క్లబ్ ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ చెన్నయ్య నాతో తమిళంలో మాట్లాడాడు, నన్ను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పాడైతే నేను ఎందుకు కలవాలి, నువ్వేమైనా చెప్పాలని దాన్ని రికార్డ్ చేసి పంపని మాత్రం అతను బదిలిచ్చా. నువ్వేం చెప్పాలనుకున్న సిటీ వద్దకు వెళ్ళి చెప్పు, నువ్వు చెప్పేది నిజమైతే నేను వచ్చి మాట్లాడతాను, నిజం చెప్తే ఊరే కొనియాడుతుంది, ఆ తర్వాత నేనే స్వయంగా వచ్చి కౌగిలించుకున్నాను ఫోన్లో అతనితో చెప్పాను చెప్పారు. చెన్నయ్య చెప్పేదే నిజమైతే అంతకులు దొరకాలని తన ఉద్దేశం తప్ప వేరొకటి కాదని, ఇంతకు మించి ఏమీ లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. చెన్నైతో సంభాషణ సంబంధించి ఇదే విషయాన్ని తాను సిట్టుకు కూడా చెప్పానని తెలిపారు. సీనియర్ పోలీస్ అధికారి ప్రణవ్ మోహంతికి కాల్ చేసి ఆయన దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లానని చెప్పారు. ఈ ధర్మస్థల కేసు వెనుక 200 కోట్ల కుట్ర దాగి ఉందని, ఇందులో ప్రకాష్ రాజ్ హస్తం కూడా ఉందని కోర్టుకి చెన్నై తెలిపారు. ఆయన ఆరోపణలు ప్రకాష్ రాజ్ ఖండించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక